అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కొబ్బరి ఉద్యాన తోటల్లో ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటల సాగు చేస్తేనే రైతుకు వ్యవసాయం గిట్టుబాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. అంబాజీపేట మండలం పి గన్నవరం మండలం మంగండం గంగులకుర్రు అగ్రహారాల్లో దొంగ నాగేశ్వరరావు చెందిన కొబ్బరి తోటలో కోకో అరటి అంతర పంటల సాగు కోకో సోలార్ ట్రైన్ యూనిట్ పరిశ్రమను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి రైతుల ద్వారా ప్రాసెసింగ్ విధి విధానాల గురించి ఆయన ఆరా తీశారు. ఇటీవల కాలంలో కొబ్బరి రైతులకు అంతర పంటల సేద్యం కల్పతరువుగా మారిందన్నారు. కోస్తా జిల్లాలో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలమన్నారు. అందువలనే కొబ్బరి తోటల విస్తీర్ణం కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉందన్నారు. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. అంటే ఇదివరకు మౌంటలైజ్ కంపెనీ వాళ్ళే కెనోపీ మేనేజ్మెంట్కి స్పెషల్ ప్యాకేజ్ కోసం వాళ్ళే చేసి వచ్చారు. ఈ మధ్య వాళ్ళు చేయట్లేదు. అంటే ఫార్మర్స్ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఈ రూట్ సిస్టమ్ టాప్ రూట్ లేకపోతే చాలా కిందికి వెళ్తుందా, డీప్ రూట్ అడ్వెంచర్స్ లాగా స్ట్రైట్ ఉంటుంది. టాప్ రూట్ ఒక రూట్ కిందకి వెళ్ళిపోతుంది. చదువు అంటే మనకి పై ఏమో ఫ్లవర్ జింజీర్ అంటారు.